హలో గైస్, ఫైనల్ గా మన గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోయింది అరుణాచలంలోని. మాకైతే దేవుడు దారి మధ్యలోనే కనిపించాడు అనమాట. ఎందుకంటే చాలా డిఫికల్ట్ అయిపోయింది. మేము ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత హార్డ్ గా ఉంటుంది అనేసి. మాకైతే మా సరదా మాకు తీరిపోయింది. నాకే కాదు మా కుర్రోళ్ళకి కూడా తీరిపోయింది అనమాట. పాపం మొఖాలు అయితే మాడిపోయి. సో ఈ రోజు అయితే మీకు నేను చూపిస్తాను మేము ఎక్కడైతే స్టే చేసాము. మా రూమ్ వచ్చేసి జస్ట్ 10 feet డిస్టెన్స్ లో ఉంటది అనమాట గుడికి అయితే. సో మేము కూడా ఒక సత్రంలోకి వెళ్ళిపోతాం అనుకున్నాం. సత్రం అయితే ఇక్కడ చాలా చీప్ అండ్ బెస్ట్ అనమాట. సో కాకపోతే ఒక ముసలోడు వచ్చాడు. సత్రం అయితే ఐటమ్స్ అవి కొంచెం జాగ్రత్తగా ఉండవు, రూమ్ తీసుకోండి, సేమ్ అదే అమౌంట్ అవుతుంది అని చెప్పి ఎక్కడికి వచ్చిన తర్వాత రేట్ పెంచాడు. దాంతో పాటు మమ్మల్ని తీసుకెళ్ళి అయితే రేకుల సెట్లు అయితే ఓడిస్తాడు. కాకపోతే మేము కూడా లైట్ గా తీసుకున్నాం, బికాజ్ ఎందుకంటే మేము కూడా ఇక్కడ ఎక్కువ స్టే చేయం కదా ఏదైతే ఏంది అని అనేసి. కాబట్టి మీరైతే చాలా జాగ్రత్తగా ఉండండి, అలాంటి వాటికి అయితే అస్సలు నమ్మకండి. ఫైనల్ గా మా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ ట్రిప్ లో నాకు ఎంత అయింది డిస్ప్లే మీద వస్తాను చూడండి. మేమైతే ఫైనల్ గా స్టేషన్ కి అయితే రీచ్ అయిపోతున్నాం, బికాజ్ ఎందుకంటే మేము నెక్స్ట్ కోయంబత్తూర్ అయితే వెళ్ళాలి. కాకపోతే కోయంబత్తూర్ వెళ్ళకుండా కాట్పాడ వెళ్తున్నాం. అసలు ఎందుకు వెళ్తున్నామో తెలుసుకోవాలనుకుంటే స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.